దీపావళి పండుగ ఎలా వచ్చిందో తెలుసా? ముందుగా మీ అందరికీ హ్యాపీ దివాళీ. ఈ కార్తీక మాసం 30 రోజులలో కార్తీక పురాణం వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీపావళి పండుగ ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసంలో వచ్చే పండుగ. నరకాసురుడిని సత్యభామ వధించిన నాడే దీపావళి పండుగ వచ్చింది. ఈ పండుగను పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఆనందగా జరుపుకుంటారు. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్రజలాలోనికి పడవేస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహావతరమెత్తి హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని ఉద్ధరిస్తాడు. ఆ సమయంలో వారికి ఓ పుత్రుడు జన్మిస్తాడు. ఆ పుత్రుని చూసి నిషిద్ధకాలమైన సంధ్యా సమయములో కలవటము వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో రాక్షస లక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెపుతాడు. ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తే తన బిడ్డను సంహరిస్తాడు అని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరాన్ని కోరుతుంది. అందుకు విష్ణుమూర్తి అంగీకరించి కన్నతల్లి చేతుల్లోనే ఇతనికి మరణముందని హెచ్చరించి వెళ్ళిపోతాడు. ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషిస్తుంది. జనక మహారాజు పర్యవేక్షణలో నరకాసురుడు పెరిగి ఎంతో శక్తివంతుడుగా మారతాడు. పెరిగి పెద్దవాడైన తరువాత నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకుని ప్రాగ్జ్యోతిష్యపురము అనే రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. కామాఖ్యలోని అమ్మవారిని తల్లిలాగా భావిస్తూ చక్కగా పూజ చేసేవాడు. తన రాజ్యంలోని ప్రజలందరినీ ఎంతో చక్కగా పరిపాలించేవాడు. ఈ విధముగా కొన్ని యుగాలు గడిసిపోయాయి. ద్వాపరయుగంలో అతనికి పక్క రాజ్యమైన శోణితపురముకు రాజైన బాణాసురునితో స్నేహం ఏర్పడింది. బాణాసురుడు స్త్రీలను తల్లిలాగా భావించడాన్ని నిరసించేవాడు. అతని దృష్టిలో స్త్రీ ఒక భోగవస్తువంటాడు. ఈ ప్రభావం చేత నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ ఆపేశాడు. ప్రపంచంలోని ఇతర రాజ్యాలమీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాలలోని రాజకుమార్తెలందరినీ బలవంతముగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించి వివాహమాడదలిచాడు. ఆ విధంగా అహంకారముతో ప్రవర్తిస్తున్న నరకాసురుడు ఒకసారి స్వర్గమీద కూడా దండయాత్ర చేసి కన్నతల్లి అయిన అదితిమాత చెవికుండలాలను తస్కరించి దేవమాతను అవమానపరుస్తాడు. అప్పుడు దేవతలు విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి నరకుని సంహరించమని ప్రార్థిస్తారు. అదే సమయంలో భూదేవి సత్యభామ రూపంలో అవతరించి శ్రీకృష్ణుని వివాహమాడుతుంది. కాని ఆమెకు పూర్వపు సంఘటనలు ఏవీ గుర్తులేవు. ఆ సత్యభామ దేవి నేను కూడా మీతోపాటు యుద్ధానికి వస్తానని శ్రీకృష్ణుడిని అడుగుతుంది. దానికి సమ్మతించిన శ్రీకృష్ణుడు సత్యభామతో కలసి అశ్వసైన్యంతో ప్రాగ్జ్యోతిష్యపురము వెళతాడు. అక్కడ శ్రీకృష్ణుడికి నరకాసురునికి మధ్య ఘోర యుద్ధము జరుగుతుంది. కాని విష్ణుమూర్తి ఇచ్చిన వరప్రభావం వలన నరకుడిని సంహరించుట సాధ్యపడలేదు. అందువలన శ్రీకృష్ణుడు యుద్ధమధ్యలో మూర్ఛపోయినట్లు నటిస్తాడు. కళ్లముందు భర్త మూర్ఛపోవటము చూసిన సత్యభామదేవి వెంటనే విల్లు ధరించి తన పుత్రుడైన నరకాసురునిమీదకు బాణం వేస్తుంది. అప్పుడు నరకాసురుడు తల్లి చేతులతో మరణిస్తాడు. బంధింపబడిన రాకుమార్తెలు మమ్ములనందరినీ నీవే వివాహమాడమని ప్రార్థిస్తారు. దానికి సమ్మతించిన శ్రీకృష్ణుడు వారిని అందరినీ వివాహమాడుతాడు. ఈ విధంగా నరకుడు చనిపోయిన రోజుని నరక చతుర్దశి అంటారు. ఈ రోజు ప్రతి సంవత్సరం ఆశ్వీజమాసం కృష్ణ చతుర్దశి రోజు వస్తుంది. ఆ రోజున నరకాసురుని బొమ్మలు తయారుచేసి కాల్చివేస్తారు. ఆ తరువాత రోజు అంటే ఆశ్వీజమాస అమావాస్య నాడు దీపావళి పండుగ జరుపుకుంటారు. దీపావళి పండుగ అంటే దీపోత్సవం. ఈ రోజున ప్రతి ఇల్లు, వీధి దేవాలయం దీపాలతో కళకళలాడుతూ ఉంటుంది. నిజానికి దీపావళి 5 రోజుల పండుగ. ఈ పండుగ ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాటినుంచి ప్రారంభమై కార్తీక శుద్ధ విదియతో ముగుస్తుంది. ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజున ధన త్రయోదశి, ఆశ్వయుజ బహుళ చతుర్దశి రోజున నరక చతుర్దశి, ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి, కార్తీక శుద్ధ పాడ్యమి రోజున గోవర్ధన పూజ, కార్తీక శుద్ధ విదియ రోజున భగిని హస్తభోజనం. ఈ 5 పండుగలు కలిసి జరుపుకుంటేనే దీపావళి పండుగను పూర్తిగా జరుపుకున్నట్టు. ఉత్తర భారతదేశంలో ఈ 5 పండుగలు జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలో నరక చతుర్దశి, దీపావళి, భగిని హస్తభోజనం పండుగలను జరుపుకుంటారు. అస్సాం, బెంగాల్ రాష్ట్రాలలో ఈ పండుగను జగద్ధాత్రి పూజగా జరుపుకుంటారు. బెంగాల్ రాష్ట్రంలో ఈ రోజున కాళీకా పూజను ఎంతో వైభవంగా జరుపుతారు. ఒరిస్సా రాష్ట్రంలో ఈ పండుగను కుమార పూర్ణిమగా కృష్ణ త్రయోదశి నాడు ప్రారంభించి దీపావళి వరకు దీపోత్సవాలతో ఆటపాటలతో జరుపుకుంటారు. తమిళనాడులో దీపావళిని ఉదయమే జరుపుకుంటారు. కర్ణాటక రాష్ట్రంలో మొదటి 3 రోజులు దీపావళి పండుగను జరుపుకుంటారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఈ పండుగను ధన్ తెరాంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజున స్త్రీలు తమ నగలను నదిలో కడుగుతారు.
స్త్రీలు పిల్లిని లక్ష్మీదేవిగా భావించి పూజిస్తారు. అన్ని రకాల వంటలు పిల్లికి నైవేద్యంగా సమర్పిస్తారు. గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలలో రకరకాల పిండి వంటలతో లక్ష్మీపూజగా జరుపుకుంటారు. ఈ రోజునే కొత్త పద్దుల పుస్తకాలు ప్రారంభిస్తారు. ఆశ్వయుజమాసం అంటేనే విజయమాసం. ఈ మాసారంభమే శరన్నవరాత్రులతో ప్రారంభం అవుతుంది. అధర్మం మీద ధర్మం విజయకేతనం ఎగురవేసే మాసం ఇది. ఈ మాసంలోని తొలి 10 రోజులు జగజ్జనని వీరవిహారంతో నర్తించి మహిషాసుర సంహారం చేసి విజయసంఖారావం చేస్తే, మాసాంతంలో చతుర్దశినాడు శ్రీకృష్ణుడు నరకాసుర సంహారం చేసి విజయదుందుభి మ్రోగిస్తాడు. లోకకంటకులైన 2 రాక్షసుల సంహారంతో సర్వలోకాలు ఆనంద దీపాలు వెలిగించిన రోజు ఇది. పెద్ద చిన్న తారతమ్యం లేకుండా అందరూ ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ ఇది. ఎందుకంటే రావణ సంహారానంతరం శ్రీరాముడు సీతాసమేతుడాయ్ ఈ దీపావళి నాడే అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఈ సందర్భంగా అయోధ్యానగర ప్రజలందరూ దీపాల వరుసలతో శ్రీరామునకు స్వాగతం పలికి సంతోషంతో బాణాసంచా కాల్చారు. పంచపాండవులు అజ్ఞాతవాసం ముగించి హస్తినకు వచ్చినది ఈ దీపావళి రోజునే. వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి పంపినది ఈ దీపావళి రోజునే. బలిచక్రవర్తి ఏడాదికి ఒక్కసారి అంటే ఈ దీపావళి రోజున భూమిమీదకు వచ్చి తన ప్రజలను తనివితీరా చూసుకుంటాడని కేరళ రాష్ట్ర ప్రజల విశ్వాసం. అందుకే కేరళీయులు ఈ దీపావళి పండుగను బలి అమావాస్యగా జరుపుకుంటారు. షట్చక్రవర్తులలో ఒకరైన విక్రమార్కుడు ఈ దీపావళి రోజునే పట్టాభిషిక్తుడయ్యాడు. తొలి తెలుగురాజైన శాలివాహనుడు ఈ దీపావళి రోజునే విక్రమార్కుని ఓడించి ఆంధ్ర సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇన్ని కారణాలు ఉన్నాయి కనుకనే దీపావళి అంటేనే ఇంత ఆకర్షణ, ఆనందము, ఇంత సంతోషమూను. ఈ పండుగను ఆనందంతో జరుపుకోవాలేగానీట్ ఇల్లు ఒళ్ళు కాల్చుకుని ఏడుస్తూ జరుపుకోకూడదు. కనుక బాణాసంచా కాల్చే విషయంలో పెద్దలు పిల్లల విషయంలో శ్రద్ధ వహిస్తారనీట్ ఈ పండుగను ఆనందమయంగా మలచుకుంటారని ఆశిస్తూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ కార్తీక మాసం 30 రోజులలో కార్తీక పురాణం వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.